దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని 22వ వచనం. లేవీయులకు అధిపతి కెనన్య మందసమును మోయిటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. అలాగనే మరొక మాట కూడా మనం దేవుని వాక్యం నుండి చదువుకుందాం. 15:27 దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాను సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన యోఫోదును ధరించి ఉండెను. ప్రార్థన చేద్దాం. మహిమాస్వరూపుడు పూజనుడువైన మా తండ్రి, మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీరు మాకు ఇచ్చిన ఈ బైబిల్ స్టడీ కూడికను బట్టి మీకు వందనాలు నాయన. మా ప్రభువా, మా దేవ, మీ స్వరక్తమిచ్చ సంపాదించిన సంఘముగా మీ దాసుని ఎంట మేము కూడుకొనుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఇంతదనుక మీ బిడ్డల స్వరములను ముట్టి మీ నామ మహిమ కొరకు పాడుటకు దయ చూపించిన తండ్రి, మీకు స్తోత్రం. ఇంకా మరెక్కువగా మనసారా మేము పాడి మిమ్మను ఘనపరచుటకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని మేము చదువుకున్నాము. ఒకడు మీ పక్షం నిలబడి ఉన్నాడు, నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు, మనుషుని మరుగుపరచండి. మా తలంపుల కంటే మీ తలంపులు శ్రేష్టమైనవి గనుక మీ తలంపుల ద్వారా మా హృదయములను మీ వాక్యముతో నింపి మమ్మను పంపుమని ఏర్పాటు చేసిన దిన కుటుంబానికి చేరువచ్చిన మాకు క్షేమకరంగా మీ వర్తమానాన్ని మాకు అందించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరుడరా, ఇంతకు ముందు మనము కెనన యొక్క జీవితంలో ఒక 2 విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రభు సహాయం చేశారు. కెనన్య లేవీయుడు అనే మాటను మనము 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటాం. అతడు లేవీయుడు అంటే లేవి గోత్రములో జన్మించిన వాడు, అనగా ఇసహారు సంతానములోని వాడు అని మనం చూశాము. లేవీయులు ప్రభువు పని కొరకు ప్రత్యేకించబడిన వారు అనే అర్థాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేవీయుడు అనగా దేవుని సేవ కొరకు ప్రత్యేకించుకొనబడిన వారు లేవీయులు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడి ఈ లోకానికి వేరుగా జీవించడానికి మనము కొనబడిన వారం ఆయన రక్తము చేత అని మనము ధ్యానం చేశాం. రెండవదిగా మనము చూస్తున్నప్పుడు అతడు మందసమును మోసినవాడు అనే మాటలో మందసములో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఛాయారూపకముగా ఇయ్యబడిన మందసములో క్రీస్తు ప్రభు యొక్క వర్ణనను గురించి మనము ఆలోచన చేస్తూ వచ్చాం. మన్నా గల పాత్ర ఉన్నది, జీవాహారం ఇచ్చేటువంటి ఆయన ఆహారం, ఆయనే మనను బ్రతికించేవాడు, ఆయన మన ఆహారం అని మనం ధ్యానం చేశాం. చిగురించిన అహరోను చేతికర్ర, ఆయన ఆదరించి దుడ్డుగర్ర వంటి వాడని, ఆదరించేది ఆయన వాక్యమని, ఆహారమైన ఆయన వాక్యమని, నిబంధన పలకలు అనగా ఆజ్ఞలు ఆయన ఆజ్ఞాపించే దేవుడని, మనము వాటిని శిరసావహించి భరించాలని, వాటిని వెంబడించాలని మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి వేళ మనము ఒక మాటను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే మోతక్రమమును నేర్పిన కెనన్య. మొదటి మాట అతడు లేవీయుడు, రెండవ మాట అతడు మోసినవాడు, మందసమును మోసినవాడు. ఏమేమి మోసాడు? ఆ వస్తువుల్లో ఉన్నటువంటి ఛాయారూపకముగా వీయబడిన మందసములో క్రీస్తు ప్రభువును మనం ఎలాగున ఈ లోకములో ఆయన్ను ఊరేగిస్తూ మోసుకుని వెళ్ళాలో మనం చూసాం. అలాగే మూడవ మాటగా మోతక్రమమును నేర్పినటువంటి కెనన్య అనే మాట. మందసమును మోయటలో ఒక క్రమం ఉన్నది, అది మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏమిటంటే నేర్పించేవాడు ఏం చేయాలి? ఒక బైక్ ఎవరన్నా నడపడానికి నేర్పించాలంటే ముందు వాడు నేర్చుకున్నాడైతేనే నేర్పించగలడు.
కాబట్టి నేర్పించేవాడు నేర్చుకోవాలి, క్రమముగా దానిని నేర్పించాలి. అతడు నేర్చుకోవాలి, ఇతరులకు దానిని నేర్పించాలి. అది ఆ తర్వాత సంఖ్యాకాండము 7వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మందసమును నేర్పేటువంటి కెనన్యాలో మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం చూస్తున్నాం. మందసాము యొక్క మోత క్రమమును నేర్పుతున్న కెనన్యాలో ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని అతడు నేర్చుకున్నాడు. మనము నేర్చుకోవాల్సిన పాఠం 7-9 చూస్తారా? 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం. ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని అన్నాడు. మందసము ఎక్కడ మోయాలట? భుజాల మీద మోయాలి. భుజముల మీద మనము మందసమును మోయాలి. ఆ మాట గుర్తుంచుకుందాం. నేర్పించేవాడు నేర్చుకోవాలి. ఆ నేర్పించేటప్పుడు క్రమముగా నేర్పించాలి. 2, ఇది 3వది, భుజముల మీద ఎత్తుకొని మోయాలి. భుజముల మీద ఎత్తుకొని మోయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట చెప్పారు మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనం. మనమందరం ఎరుగుదుముగా ఏమంటారు ఆయన? ప్రయాసపడి భారం మోస్తున్న సమచదునుడారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఆ తర్వాత మీరు వచ్చి మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అన్నాడు. ఏం నేర్చుకోవాలి? ఆయన యొద్ద నేర్చుకోవాలి. మీ మీద ఎవరి కాడి ఉండాలి? నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. కాడి మోయుట అంటే అర్థం ఏమిటంటే భారము భరించుట అని అర్థం. ఆనాడు మందసములో ఉన్న ఆ 4 వస్తువులు తమ భుజాల మీద వారు భారాన్ని భరించారు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును మనం ఏం చేయాలి? భరించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును భరించాలి. భారము భరించుట అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమును భరించుట. ఆ మాటను క్రొత్త నిబంధన వెలుగులో ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్న సందర్భంలో ప్రభువారు సౌలును దర్శించినప్పుడు అతడు పౌలుగా మార్చబడిన సందర్భంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూస్తారా? 9:15. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట, చాలా జాగ్రత్తగా వింటున్నాము, ఇశ్రాయేలుల ఎదుట నా నామము భరించుటకు నీవు నేను ఏర్పరచుకొనిన సాధనము. అక్కడ ఆగండి, ఒక మాట చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఊరు వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నాకు కూడా అటువంటిది ఉండేదండి, అది పొరపాటు. ఒక ఊరు వెళ్ళిపోవాలి, సవారి చెప్పేసేయాలి, 10 మంది 20 మంది నమ్మేసుకోవాలి, అక్కడే సేవ సంఘం ఏర్పడిపోవాలి, దిగ్విజయంగా సేవ జరిగిపోవాలి అని అనుకుంటాం. కానీ అపోస్తుడైన పౌలుకు ప్రభు చెప్తుంది ఏమిటంటే నీవు నా నామమును భరించాలి. ఆ ఒక మాట గుర్తు చేయడానికి నేను ఒక్కరిని మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే అసలు దేవుని యొక్క సంకల్పానికి కొంతమందికి తెలియదు. దేవుని యొక్క సంకల్పం వేరు, మన ఆలోచన వేరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రాత్రి వేళ, ఇర్మియా భక్తుడు ఎన్ని సంవత్సరాల పాటు సేవ చేశాడు, ఎంత స్వార్థ ప్రకటించాడు, ఎంతమంది ఆయన మాట విన్నారు? ఎవరు వినకపోతేనే కదా చెరపట్టబడింది అందరూ కలిసి. నెబుకద్నెజరు వచ్చి అందరినీ చెరపట్టాడు కదా, అందరిని తీసుకుని వెళ్ళాడు కదా, చెప్పి 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 అయిపోయాడు. ఈయన కూడా చెరలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమందాం? ఇర్మియాకు తెలియలేదండి వాక్యం చెప్పడం, ఇర్మియాకి దేవుని చిత్తం తెలియదు, వాళ్ళని దేవుని వైపు తిప్పడం ఇర్మియాకి తెలియలేదు అందామా? దేవుడు ఇర్మియా అనే పాత్రని ఎలా చేసుకున్నాడంటే వారు వినకపోయినా నువ్వు అక్కడే చెప్పు అనేటట్టుగా చేసుకున్నాడు ఆయన. అది నేను నా పాత్రగా నేను ఎలా బతకాలో దేవుడే డిజైన్ చేశాడు, ఇంకెవరు మార్చలేదు దాన్ని. నిన్ను దేవుడు డిజైన్ చేశాడు, నువ్వు అలానే బ్రతకాలి, నేను ఇలానే బ్రతకాలి. దేవుని పాత్రగా, దేవుని సాధనంగా మనమున్న స్థానంలో దేవుని కొరకు బ్రతకడమే దేవుని సాధనం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఇంటిలో ఉన్న పాత్రలు కొన్ని ఆహారం సిద్ధపరచడానికి, కొన్ని కూరను సిద్ధపరచడానికి,
అవి అన్ని దాని కొరకు అలాగున ఆ కుమ్మరి వాటిని కుండలను బాగా చేస్తాడు. అలాగనే పరలోకమున్న తండ్రి అయిన దేవుడు ఒక్కొక్క వ్యక్తిని తన సంకల్పంలో చిత్తం కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అంతే. అర్థమైంది కదండి? దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దావీదును దేవుడు మందిరం కట్టడానికి కాకుండా మందిరపు వస్తువులను సమకూర్చడానికి వాడుకున్నాడు. అదంతే, అది ఆయన సాధనం. అంతే. ఆ వస్తువులు సమకూర్చడానికి దావీదు ఒక సాధనం, మందిరం కట్టడానికి సొలొమోను సాధనం. దేవుని యొక్క మహిమ కొరకు ఆ యొక్క స్థానంలో, ఆ క్రమములో, ఆ యొక్క దారిలో వెళుతూ ఉండగా మన వంతు పాత్రను మనం నెరవేర్చి మన విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళాలి. ఇదిగో ఈ మందసము మోసే కెనన్య ఆ భుజముల మీద భారమును భరించేవాడు. క్రొత్త నిబంధన వెలుగులో మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మోస్తూ ఆయనను భరిస్తూ ముందుకు వెళ్ళాలి. అవును, గుర్తు చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో కొట్టబడ్డాడు. చాలాసార్లు అందరూ అనుకుంటారు ఆ సంఖ్యలు విడిపోయాయి. నిజమే, ఆ బండలు బద్దలైపోయినాయి, చెరసాల నాయకుడు ఉనికిపోయాడు. ఇదంతా నిజమే, కానీ దానికి ముందేమైంది? ఈపును వాతలు పడ్డాయి. దానికి ముందేమైంది? కాళ్లకు బొండ వేశారు. దానికి ముందేమైంది? అంత 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 పూర్తిగా నష్టపోయారు. వారు చావిడిలోనికి ఈడ్చుకొని వెళ్ళాడు అన్నాడు 17వ అధ్యాయంలో. యాసోను ఆశ్రయం పొందిన తర్వాత వారు వచ్చి దుమ్మిగా మీద పడి తీసుకుని వెళ్ళారు. ఇంత కొట్టబడింది ఎందుకంటే యేసు ప్రభు కొరకు వెలగడానికి. నీవు యేసు ప్రభు నామాన్ని భరిస్తే, యేసు ప్రభు నామాన్ని నీవు మోయడానికి ఇష్టపడితే, నీవు కానీ కష్టమైన నష్టమైన యేసు ప్రభు కొరకు నీవు నష్టపోతే, కొంత కోల్పోతే, యేసు ప్రభు సాధనంగా నిలబడడానికి దేవుడు వాడుకుంటాడు. ఆ మందసము మోసేటప్పుడు ఎంత బాధపడ్డాడో తెలియదు, కానీ వినయంగా శిరసు ఉంచుకున్న హెనన్యాను దేవుడు మోతక్రమము నేర్పే నాయకుడుగా చేశాడు. మన జీవితంలో మనం ఎంత నలిగి ఉంటామో, మన జీవితంలో మనం ఎంత ఒదిగి ఉంటామో, ప్రభువు కొరకు అంత అధికంగా వాడబడతామని ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక సహోదరి వాక్యం చెప్తూ ఇలా చూపించింది. నేను చూసినాను అంతే, జస్ట్ అది ఆన్లైన్లో చూసాను. ఇది ఏమిటండి అని అడిగింది అన్నమాట. ఆమె అడిగితే ఇది పేపర్ అండి అన్నారు. ఇది చూశారు కదండి, ఇలా ఎలా ఉందో పేపరు అని అన్నారు అన్నమాట. ఇది కాదు కానీ ఇప్పుడు నేను చూస్తానండి, ఇప్పుడు చూడండి ఎట్టుందా అండి. అంటే బాగా నలిపిన తర్వాత అది నిటారుగా నిలబడింది. నలపక ముందే వెట్టుబడితో రొంగిపోతుందండి. నలిగితే యేసయ్య ప్రభు కోసం నిలబడతామండి అని చెప్పింది. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించి నాకు చాలా సంతోషం వేసింది. నిజమే, యేసు ప్రభు కొరకు మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు కొరకు నిందలు అవమానాలు మనం పొందుతున్నప్పుడు, ప్రభు నా కొరకు నిలబడే నా బిడ్డలు ఉన్నారు లోకంలో, ఇంకా నా కొరకు బ్రతికే నా పిల్లలు ఉన్నారని ఆయన మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. పౌలు ఒకసారి భక్తులకు రాసి అన్నాడు, చాలాసార్లు నేను దెబ్బలు తిన్నాను, ఒకటి దక్కు 40 దెబ్బలు తిన్నాను, సముద్ర ప్రయాణాల్లో ఆపదల్లో ఉండిపోయాను, యేసు ప్రభు నామాన్ని నేను భరించాను. కడకు పౌలు యొక్క ప్రాణము పోతున్న సందర్భంలో, ఆయనను చంపే సందర్భంలో ఆయన యొక్క మేనలుడు వచ్చి వారికి సమాచారం సహోదరులలో గంపలోకి వచ్చి ఆ మేడగదిలో నుంచి పౌలుని కింద దించారు. అసలు ప్రాణం ఉండిద్దో లేదో అనుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగంటే మనం బెటర్ కదా. ఆయన ఉన్న రోజుల కంటే మన రోజులు ఏమన్నా పెద్ద ఘోరమైన రోజులా? కానీ కాదు. అయినా బిక్కుమంటూ గుళ్ళు వేసుకొని తలుపులు వేసుకొని లోపల ఆరాధన చేసిన పిల్లలు, దేవుని పిల్లలు. ఈనాడు దేవుడు మనకు కొంత స్వేచ్ఛ ఇచ్చాడు, ఆరాధన చేసే భాగ్యం ఇచ్చాడు. యేసు ప్రభువును మోద్దాం, యేసు ప్రభువును ఊరేగిద్దాం. యేసు ప్రభువును మోయడానికి సిగ్గుపడవద్దు. యేసు ప్రభువును మోయడానికి, భరించడానికి, ఆయన నామాన్ని మనము ఊరేగించడానికి మనము బాధపడవద్దు. ఒకడు రహస్యంగా కొన్నాళ్ళు భరించాడు, ఇక లాభం లేదు, నేను ప్రేమించే ప్రభువే చనిపోయాడు, నాకు అక్కర్లేదు అనుకున్నాడు. బైబిల్లో రాయబడినది. అతడు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి, నా ప్రభు యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి, ఇప్పుడైనా నేను నా చేతుల్లో నా ప్రభువుని చేతులారా నా సమాధిలో పెట్టుకొని నేను నా రుణం తీర్చుకుంటానని అడిగాడు. మన జీవితంలో అటువంటి రోజు ఒకటి వస్తే, యేసు ప్రభువుని పైకెత్తే రోజు వస్తే, యేసు ప్రభువు నామాన్ని ఘనపరిచే రోజు ఒకటి వస్తే, ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటాం.
ఎవరైనా నిందిస్తుంటే, ప్రభువా నీవు నా కొరకు నిందలు పడ్డావు, నేను పడ్డంలో తప్పేం లేదు, నేను భరించడంలో తప్పేం లేదు, నా ప్రభు కొరకు నేను పడుతున్నా, సంతోషంతో ప్రభు నామాన్ని గణపడుతా. మోత క్రమమును మోసిన కెనన్య యేసు ప్రభు నామమును భరించిన వాడని మనము ప్రభు నామాన్ని భరించాలని చూస్తున్నాము. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఒక శబాష్ అనే మాట చెప్తున్నాడు. మనల్ని కూడా రేపు పొద్దున అట్లే అంటాడు, అయ్యా అయ్యా సత్యంబాబు నా దగ్గరికి వచ్చావా, రా నాయనా రా. నెహెమ్యా నా దగ్గరికి వచ్చావా, రా నాయనా రా. ఏమంటాడు? 2వ అధ్యాయం 3వ వచనం ప్రకటన, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు. నా కుమారుడా, నా నామాన్ని భరించడానికి అలసిపోలేదు. ప్రభువా నాకు ఓపిక లేదు, నేను ఇప్పుడు భరించలేను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను ఈ లోకంలో అని చెప్పలేదు. నా కొరకు నువ్వు నా నామాన్ని భరించావు. పౌలు భక్తుడు రాస్తాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొందరు సింహాల నోట పడ్డారు, కొందరు ఖడ్గముల చేత చంపబడ్డారు, కొందరు రంపముల చేత కోయబడ్డారు. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటున్నాం. మనము దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాము. ఒకరి యొక్క సాక్ష్యాన్ని మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న, ఇది వెంకటగిరి కోట, పక్కన ఉన్న వెంకటగిరి అనే పట్టణంలో విలియమ్స్ అనే ఒక సేవకుడు 16 మందితో సేవ చేయడానికి వచ్చాడు. అందరూ యవనస్తులు వచ్చారు. అసలు ఈ దేశంలో చాలా మంది దేవుని నమ్ముకోకుండా ఉన్నారు, సువార్త ప్రకటిద్దామని పరిగెత్తుకుంటా 16 మంది వచ్చారు. 16 మంది వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నీ కొరకు గట్టిగా నిలబడతామని చెప్పారు. ఆ రోజు సాయంత్రం ఈయన తప్ప అందరు చనిపోయారు. ప్రభువా మేము నీ కోసం గట్టిగా నిలబడతామంటే ఈయన తప్ప, విలియమ్స్ గారు తప్ప అందరు చనిపోయారు. అందరు యవనస్తులే. విలియమ్స్ గారికి అక్కడ తెలిసిన బంధువులు ఎవరు లేరు. నీకు నాకన్నా మనం అన్నా తోడుగా ఉన్నామేమో. ఆ రోజున అందరినీ పోగొట్టుకున్నటువంటి మిషనరీ విలియమ్స్ గారు ఈ వెంకటగిరి ప్రాంతానికి వచ్చినటువంటి, వెంకటగిరి రాజావారు పరిపాలన చేసే సందర్భంలో వారు సేవ చేశారు. అక్కడ డాంటే అనే ఒక మిషనరీ కూడా వచ్చారు. వారు సువార్త కలిసి ప్రకటించారు. తర్వాత వారు చనిపోయినాక ఇంకొక యవనస్తుడు ధైర్యంతో వచ్చాడు. అసలు వీళ్ళు ఏ దేశం నుండి ఏ దేశానికి వచ్చారు, వీళ్ళ ధైర్యం ఏమిటి, అసలు ఏమిటి ఈ దేశం మీద ఇంత ప్రేమ, వారికి పిచ్చి ఏమిటి అసలు? ఎవరు పిలవండి ఆ విలియమ్స్ అనేవాడు. పిలిపించి వెంకటగిరి రాజావారు అడిగారట, నీవు మీ ఇంటికి వెళ్ళాలని లేదా? మీ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు ఎవరిని చూడాలనుకోవా? ఇంతమంది చనిపోయారు కదా, ఇంక ఈ దేశంలో నువ్వేం చేస్తావని అడిగితే, నా యేసయ్య ఇక్కడికి పొమ్మన్నాడు, ఆయన ఎంత ప్రేమ గలవాడో చెప్పమన్నాడు, ఒకవేళ చనిపోతే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తానని చెప్పాడట. వెంకటగిరి రాజావారు బిత్తరపోయి యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదా అని చెప్పి ఆయనే మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఈవేళ మన జీవితంలో ఒకటే శబ్దం, ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను, నేను చనిపోయే లోపల కనీసం కొందరినైనా నీ కొరకు రక్షించడానికి నాకు మీ కృప దయచేయమని వేడుకుందాం. ప్రభు కొరకు నామాన్ని భరించడానికి మనము సిద్ధంగా ఉందాం. ప్రభు మనకు సహాయం చేయబడి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తించుకొని ముందుకు వెళ్ళాలని మనం చూస్తున్నాం. అతడు యేసు ప్రభు యొక్క నామమును భరించినవాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రభువును భరించాలి, ఆయన పక్షముగా శ్రమలను అనుభవించాలి. రెండవది భారము భరించుట అనగా రెండవ మాట ఏమిటంటే ఇతరుల యొక్క భారాన్ని కూడా సంఘములో మోయాలి. ఒకటి యేసు ప్రభు కొరకు శ్రమలు పడటం, ఆయనను భరించడం. రెండు, ఇతరుల భారమును మోయట కూడా మనము యేసు ప్రభు యొక్క భారాన్ని మోస్తున్నట్లే. చూద్దాం, గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. 6:2 ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. యేసు ప్రభు యొక్క నియమం, యేసు ప్రభు పెట్టిన ఆజ్ఞ ఏమిటంటే ఒక్కని భారాలు ఒకడేం చేయాలి? భరించాలి. అనేక ఆరోగ్యం బాగులేదు, ఎందుకని బాగులేదు? ఆ సహోదరుడికి ఎందుకు బాగులేదు? అన్న కుటుంబం ఎందుకు ఇంత సంతోషంగా లేకుండా, నెమ్మది లేకుండా ఉన్నారు? వారి భారాలను మనం భరించాలి. ఆహారం లేకుండా ఉన్నారా? వస్త్రాలు లేకుండా ఉన్నారా? మనకు కలిగినవే ఇచ్చి వారి భారాన్ని మనం ఏం చేయాలి?
పంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేడు ఇప్పుడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్న మనిషిగా ఆయన మన మధ్య లేడు. కానీ ఆయన ప్రతినిధులమైన మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. అయ్యా దేవుడే నిన్ను పంపించాడు, లేకపోతే మేము బ్రతికేవరం అనేటువంటి వాస్తవాన్ని లోకంలో ఉన్నవారు చెప్పగలిగేటట్లుగా మనము జీవించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూస్తాం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. లోకంలో చాలామంది ఉన్నారు లోకంలో చాలామంది ఉన్నారు. అందరూ ప్రార్థనకు పోయేవాళ్ళు, చర్చిలు నిండుతున్నాయి. కానీ కొంతమంది మాత్రమే దేవుని మనసు నెరిగి ఆ పని చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళల్లో నువ్వు ఉన్నావా? వాళ్ళల్లో నేనున్నానా? అయ్యా నాకు చేతనైనంత నేను చేస్తాను, నేను ఎక్కడున్నా నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మనం అర్థం చేసుకోవాలి. 1 క్రీస్తు ప్రభు నామాన్ని భరించుట, 2 ఇతరుల భారమును భరించుట, 3వదిగా సంఘము యొక్క క్షేమం కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు పరిచర్య భారాన్ని మోయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనం, 4:13 చూస్తున్నాం. ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను అన్నాడు. అవును, ఆ దేవుడు నియమించాడులే. కానీ క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించేవారు జరిగించాలి. దేవుడు నీకు నాకు ఒక పని ఇచ్చాడు, దేవుడు నీకు నాకు ఒక పదవినిచ్చాడు అనుకుందాం. అయితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ పరిచర్య ధర్మం భారము కలిగి చేయాలి. నాకు విచారమైంది ఏమిటంటే, ఈ దినాల్లో గృహాలు దర్శించే సంఘ పెద్దలు లేకపోవడం. మన సంఘాల్లో సహోదరులు ఎలా ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించేవారు చాలా తక్కువైన దినాల్లో మనం బతుకుతున్నాం. ఆదివారం వస్తే పలకరించేటువంటి విశ్వాసులు ఉన్నారు, కానీ మధ్య రోజుల్లో ఎలా ఉన్నారని ఒక దినాన్ని కేటాయించి మాట్లాడేటువంటి సంఘ పెద్దలు, సేవకులు తక్కువ అవుతున్నారు. అందుకే సంఘాల్లో ఆదరణ లేదు, ఆదరించేవారు లేదు. చాలామంది విశ్వాసులు ఏమంటున్నారంటే, ఏముందిలే అన్న, ఆదివారం వస్తే పలకరిస్తారు, కనీసం మేము ఎలా ఉన్నా కూడా పట్టించుకోరన్నా. అన్నా నేను పోయిన వారం చాలా ఆరోగ్యం బాగోలేదన్నా, ఎవరన్నా వచ్చి ప్రార్థన చేస్తారేమో అనుకున్నానన్నా, నన్ను ఎవరు పలకరించలేదన్నా, అన్న ఈ సంఘంలో నాకు ప్రేమ లేదు, నేను ఎందుకు ఈ సంఘానికి రావడం అనేవారు చాలామంది ఉన్నారు. మనము క్రీస్తు ప్రేమను పంచలేకపోతున్నామేమో ప్రభు మనల్ని ప్రశ్నిస్తాడు. క్రీస్తు ప్రభు పక్షముగా సంఘములో ఉన్న వారికి పరిచర్య భారాన్ని పంచుకోలేకపోతున్నామేమో. 2వది ఏమిటంటే పరిచర్య భారాన్ని పంచుకోలేకపోవడం. ఆ సంఘంలో ఆ సంఘ పెద్ద మోస్తాడు, మైకి మోసినా ఆ సంఘ పెద్దే చేస్తాడు, అని చేసిన చాపలేసి కుర్చీలు వేస్తే వచ్చి కూర్చునేవాళ్ళు. అలా కాకుండా ప్రభు కోసం, ఇది ప్రభు పని, ఇది నా తండ్రి పని, నేను కూడా మోస్తాను, నేను కూడా చేస్తాను అని చెప్పేటువంటి వారు దేవునికి నిజమైన పిల్లలు. కొంతమంది చెప్తారు మా సంఘంలో 800 మంది 1000 మంది ఉన్నారని. అంతమందిలో ఎంతమంది దేవుని పని చేస్తారు? చాలా తక్కువ మంది దేవుని పని చేస్తారు. ఈ రాత్రి వేళ మనం అర్థం చేసుకోవాల్సింది, పరిచర్య భారాన్ని మనము మోయాలి. పరిచర్య భారం ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి కలగాలి, దేవుని శరీరం అభివృద్ధి చెందాలి. అవును, నా ప్రభువుకు ఏ మచ్చ రాకూడదు, నా ప్రభువుకు ఏ అవమానం రాకూడదు, నా జీవితం ద్వారా ప్రభువుని గణపరచాలనేటువంటి నిర్ణయం ప్రతి విశ్వాసి చేయాలి. అప్పుడు దేవుని నామము గణపరచబడుతుంది. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముందుకు సాగి వెళుతున్నాను. చూడండి, 1 ప్రభు నామాన్ని మనము భరించాలి, 2 మనము ఇతరుల భారాలను భరించాలి, 3 సంఘములో పరిచర్య ధర్మము జరిగించాలి. పరిచర్య భారాన్ని మనం మోయాలి. సేవకులు మాత్రమే కాదు, సంఘ పెద్దలు మాత్రమే కాదు, నాకు చేతనైన పని నేను సాయం చేస్తాను. కొంతమంది సేవకులు ఏడుస్తుంటారు, మా సంఘంలో బిడ్డలు ఉన్నారండి, ఏం పని ఎందుకోరండి. నాకు ఒక ఆయన మొన్న వెళ్ళినప్పుడు చూపిస్తున్నాడు, మా ఆవిడ చూడండి ఎలా కూరగాయలు వస్తుందో, ఎలా సైపురు వస్తుందో, నేను చేస్తే కానీ రారన్నా, భోజనాలు ఉంటే తినిపోతారన్నా అని చెప్తున్నాడు. నేను చాలా బాధపడ్డాను ఆయన చూసి. అన్న నువ్వు అలా బాధపడకూడదు, మనం దేవుని సేవకు వచ్చింది, దేవుని కొరకు అప్పగించుకోవాలి, ఎప్పుడు బాధపడకూడదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎంచుకో, ఎప్పుడు బాధపడదు. అదంతే. ఈ కార్డు ఎవరు పెట్టారు?
పౌలు అంటాడు, ఇది ఆయన నాకు మోపిన భారం. ఎవరన్నా మోపితే, లేకపోతే నేను మోసుకుంటే నాకు భారం అనిపిస్తుంది. ఆయన మోపితే ఏమవుతుంది? భారం అనిపిస్తుంది. భాగ్యం అనిపిస్తుంది. ఇది నా అదృష్టం. అందరికి వండి పెట్టడం నా అదృష్టం, అందరికి చేసి పెట్టడం నాకు అదృష్టం, సాపలేయడం నా అదృష్టం. అంతే. ఎంత గొప్ప భాగ్యం! దేవుని పిల్లల యొక్క ప్లేట్లు కడిగే భాగ్యం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? విచారం. చాలా సంవత్సరాల క్రితం మా సంఘంలో చీరాల్లో ఓ సంఘం ఉంటే నేను మా అక్కయ్యతో చెప్పాను, అక్కయ్య మందిరం ఊడటానికి ఆరోగ్యం బాగోలేదు, ఈరోజు మందిరం అన్న ఊడ్చి పెడతారంట. అయ్యో తమ్ముడా, మా ఇల్లే ఊడడం తమ్ముడా, మందిరం ఆడ ఊడిచేది అంత ఆవిడ ఉంది, ఇంకా బతికే ఉంది. దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. యేసు ప్రభు పరిచర్య భారాన్ని మోసేవాడు. అప్పుడు సంఘ బిడ్డల కోసం సంఘంలో ఉన్న సేవకులు కానీ పెద్దలు కానీ హత్తుకుంటారు. అసలు సంఘ బిడ్డలు చాలామంది సంఘంలో నాటబడిన మొక్కల్లాగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే కుర్చీల్లో కూర్చుని అటు నుంచి అడ్డే పోతారు, కనీసం పరిచయం కూడా చేసుకోరు, మాట్లాడు. అలాంటి వారు సంఘ బిడ్డలుగా అతకలేరు, వారు ఆధ్యాత్మికంగా బలపడలేరు. ఆఖరి మాట ఏమిటంటే ఆత్మల భారం ఉండాలి. సంఘంలో ఉండాల్సింది ఏమిటంటే ఆత్మల భారం ఉండాలి. ఆత్మల భారం. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. మనమందరం ఎరిగిన మాట, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అన్నాడు. ఎవరిని రక్షించలేదు? నేను నమ్ముకున్నాను నాయన, నా భార్య నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నాను నాయన, నా పిల్లలు నమ్ముకోలేదు. నేను చనిపోయే లోపల నా పిల్లలందరూ నమ్ముకుంటారో లేదో. ఒకరోజు మా తాతయ్య సేవకుడు నన్ను పిలిచాడు, కూర్చోబెట్టాడు. ఒరే, నేను పెద్ద మనవాడిని, మీరందరూ నమ్ముకున్నారు కానీ నాకు 4 కూతురు నమ్ముకున్నారు, నాకు 2 కొడుకులు, ఒకడు సేవ చేస్తున్నాడు, కానీ ఆ ఒక్కడు నమ్ముకోలేదు. నేను బతుకున్నాక నమ్ముకుంటాడా అన్నాడు. తాతయ్య అట్లా అనకూడదు, దేవుని చిత్తం మనకు తెలియదు అన్నాడు. తెగ ఏడ్చాడు, చేతులు పట్టుకుని ఏడ్చాడు మా తాతయ్య. గడిచిన వారంలో మా నాన్నగారు కుటుంబ ప్రార్థన పెడితే ఆ చిన్న మామయ్య కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడు అంట. మా నాన్న చెప్పి అంటున్నాడు, ఒరే మా బామ్మ యేసుప్రభు నమ్ముకున్నాడు అని చెప్తున్నాడు మా నాన్న. ఎంత సంతోషం! మన పిల్లలందరూ దేవుని నమ్ముకుంటే ఎంత సంతోషం! ఆయన చనిపోయినా ఆయన చేసిన ప్రార్థన ఎప్పటికీ చచ్చిపోలేదని దేవుడు నిరూపించాడు. ఈవేళ మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆత్మల భారం ఉండాలి. మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు రక్షింపబడేవారుగా, మన కుటుంబంలో ఉన్న బిడ్డలు రక్షింపబడేవారుగా, వారు అగ్నిగుండానికి పోకుండా మనము కాపాడవలసిన, వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, సువార్త చెప్పవలసిన బాధ్యత, ఆ భారము మన మీద మోపబడింది. రామపత్రిక 11:4 అంటాడు, వారిలో కొందరినైనా రక్షింపవలనని నా స్వజనులను, ఇశ్రాయేలుడు నా స్వజనులను కొందరినైనా రక్షించవలనని నా పరిచర్యను నేను ఘనపరుస్తున్నాను. సహోదరులను రక్షించుకోవాలి, సొంత వారిని కాపాడుకోవాలని ఎంతో ఆరాటపడ్డాడు పౌలు భక్తుడు. ఆయన ఆత్మల భారము గలవాడు. 9వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 16లో అన్నాడు, సువార్త భారము నాకు దినదినము అధిక మొగుచున్నది. ఒకరికన్నా సువార్త చెప్పకపోతే ఎట్లా? ఒకవేళ నేను చనిపోయాను అనుకో, నా జీవితం ఏమైపోద్ది? నాకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మిషనరీ, ఆ దేశం పేరు కూడా నాకు గుర్తులేదు, నేను చదివాను మిషనరీ. ఆ మిషనరీ ఒక దేశానికి వెళ్ళాడు. అది నేను చెప్తాను, మీకు గుర్తొస్తుంది, మధ్యలో గుర్తొస్తే చెప్తాను. మిషనరీ వేరే దేశానికి వెళ్ళి సువార్త ప్రవేశిస్తుంది. ఆయన సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది అతని దగ్గరికి వచ్చి, సువార్త ఎందుకు ప్రకటిస్తున్నావు? చంపేస్తాం అది బెదిరించుకుంటాం, చెప్తాం. బహుశా మన దేశం ఆయన ప్రకటించొద్దని చెప్పారు. వెళ్ళిపోయారు. మన రోజు వచ్చారు, చెప్పాను మా ప్రకటించొద్దని, ఈసారి నీ భార్యని చంపేస్తాను, ప్రకటిస్తావా? మాట్లాడలేదు. రూపాయలు పెట్టి భార్యని పెళ్లి చేశాడు, చచ్చిపోయింది. భార్య చచ్చిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువుని ప్రకటిస్తావా? ప్రకటిస్తాను. రేపు పిచ్చోడా, భార్య చచ్చిపోయింది, ఇప్పుడు పిల్లలు కూడా చచ్చిపోతారు, యేసు ప్రభువుని ప్రకటిస్తావా? కాల్ చేసి
భార్య పిల్లలు కూడా చచ్చిపోతారు, నువ్వు కూడా చస్తావు, ప్రకటిస్తావా? అప్పుడు ఆయన ఒక మాట రాశారు, చంపేశారు, ఆయన కాల్ చేశారు చెప్పారు. ఆయన ఒక మాట రాశారు, ఏమనంటే ఐ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. I have decided to follow Jesus, no turning back అని మాట రాశారు. అది గొప్ప అద్భుతమైన రెవల్యూషనరీ మాట అయిపోయింది. అది సంచలనాత్మకమైన మాట. ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రజలను చాలా మందిని మారుమనసుకు నడిపించిన మాట. ఒక భక్తుడు ఆయన గురించి రాస్తున్నాడు, ఆయన బతుకున్నప్పుడు సంపాదించిన ఆత్మల కంటే చనిపోయిన తర్వాత ఈ పాట ద్వారా సంపాదించిన ఆత్మలు చాలా ఉన్నాయని రాశాడు ఆ పుస్తకంలో. నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు మొదటి అధ్యాయంలో చెప్పిన మాట, నేను క్రీస్తును ఘనపరచబోచున్నాను, నేను బతికినా ఆయనే కనపరుస్తా. ఒకవేళ నా చావే కారణమైతే ప్రభువు ఘనతకు చనిపోతాను. ఒకటే టెస్ట్ మరి, దేవుని కొరకు నేను బ్రతికితే బ్రతుకుతా, చనిపోతాను. ప్రభువా ఈ బ్రతుకును ఈ శరీరాన్ని కూడా నీ ఘనత కొరకు వాడుకోనైనా అని అప్పగించుకునే భక్తులు ఎంతమంది, భక్తులు ఎంతమంది. ఈ రాత్రి వేళ మన జీవితం అలాగుంటే ప్రభు యొక్క నామానికి ఆశీర్వాదకరంగా మనం జీవించగలము. సువార్త భారము కలిగి 9వ అధ్యాయం 23వ వచనం లూకా సువార్తలో ఇలాగ అంటున్నాడు, ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను ప్రతి దినము శ్రమే, ఇటు పోయిన మాకు శ్రమ కలిగిన అన్నాడు పౌలు. ఎటు పోయినా శ్రమ కలుగుతుంది. సువార్త చెప్పాలంటే శ్రమ, ఎవరికైనా దేవుని పరిచయం చేయాలంటే శ్రమ, వాక్యం ప్రకటించాలంటే శ్రమ. ప్రయాణాల్లో, జాతరలో, జాగరణాల్లో నిద్ర లేకుండా బ్రతికాను. వేసుకోవడానికి అంగీలు లేవు, సరిగా తినడానికి ఆహారం లేదు. యేసు ప్రభు మనకు అన్ని ఇచ్చాను. యేసు ప్రభు మనం ఏమిచ్చాను? ప్రభు నీ భారాన్ని నేనేం మోసాను, నేనేమన్నా మోసానా? నీ కొరకు ఒక ఆత్మనైనా సంపాదించగలిగానా? నేనేం చేయలేదు కదా ప్రభువా, నా మీద నీకు ఎందుకు ఇంత ప్రేమ? ప్రభువా చనిపోయే లోపల నీ కొరకు ఏదైనా చేయడానికి నాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. అతడు మొదట క్రమము నేర్చుకున్నవాడు, ఆ క్రమములో భారాన్ని బాధ్యతలు ఎరిగినవాడు. సంఘములో భారాన్ని బాధ్యతలు కలిగితే ప్రభు ఎంత సంతోషిస్తాడు, ప్రభు ఎంత ఆనందిస్తాడు కదా. రాత్రి వేళ ప్రభువు సన్నిధిలో ఉండగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. Still I will follow, no turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back. ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. యేసయ్య నీకు నాకు ఎన్నో మేలులు చేశాడు. అసలు ఆనాటి అపోస్తలుడు పడిన శ్రమల కంటే మనం ఏమీ పడలేదు. వాస్తవమే, ఈ శరీరాన్ని ఆయనకు అప్పగించి ఏమైనా చేయడానికి సిద్ధమైన నా జీవితంలో ఎన్నో ఇచ్చావు, నీకేమీ ఇవ్వలేని దౌర్భాగ్యుడు ప్రభువా. ఈ శరీరాన్ని నీకిచ్చి, నీ సేవకిచ్చి, నాకున్నవి నీకిచ్చి కొంతైనా చేయడానికి నాకు మీ కృప దయచేయి ప్రభువా. సమర్పించుకోవడానికి నాకు సమయాన్ని ప్రాప్తింపదయచేయి ప్రభువా. కొందరినైనా నీకు పక్షముగా సంపాదించడానికి నాకు సహాయం దయచేయి ప్రభువా. ప్రభువా మీ భారమును, మీ శ్రమలలో కొంతైనా నేను మోసే భాగ్యము నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఈ బ్రతుకు కాలంలో ఈ జీవితం ముగించే లోపల ప్రభువా నా బ్రతుకు మూలమైన, నా చావు మూలమైన నిన్ను పైకి ఎత్తడానికి నాకు సహాయం చేయండి. మీ నామమును మహింపరచడానికి సహాయం చేయండి. ఆఖరి రాయి విసిరే వరకు స్టెఫను నిలబడి ఉన్నాడు. అన్ని రాళ్ళు మీద పడి చనిపోయినా ప్రభువా అంటూ చనిపోయాడు. కానీ
ప్రభువా మిమ్మల్ని నిందించలేదని ఎరిగి కష్టమైన నష్టమైన బాధలైన శ్రమలైన నిందలు అవమానమైన నీ కొరకు బ్రతుకుతాను ఆయన, నీ కొరకు బ్రతుకుతాను అని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అయిన దేవ, పూజనుడు మీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాటలాడగూరి మీరు అందించిన మీ కొద్ది మాటలకై స్తోత్రములు. మా హృదయములో ముద్రించండి. మీ నామ ఘనత కొరకై కార్యరూపం దాల్చుటకు సహాయం చేయమని మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రం చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ ఉందా?